హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. వెల్కమ్ టు విజ్జి కుకింగ్ ఛానల్. సాధారణంగా మనం రైస్ కుక్కర్ను అన్నం వండడానికి వండుతుంటాం, కానీ అందులో స్టీల్ గిన్నె పెట్టి పాలు కూడా ఈజీగా కాచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూస్తున్నారు కదండి, రైస్ కుక్కర్ నేను ఆన్ చేశాను. డైరెక్ట్ బౌల్ పెట్టకుండా స్టీల్ బౌల్ ఇందులో పెట్టానండి. స్టీల్ బౌల్ పెట్టిన తర్వాత పాలు అందులో పోసేసి స్విచ్ ఆన్ చేయకుండా అప్పుడు పెట్టానండి. తర్వాత స్విచ్ ఆన్ చేశాను అనమాట. ఇగో పాలు కాగుతున్నాయి. మీకు ఇలాగా పెట్టచ్చో పెట్టకూడదో కూడా నేను చెప్తానండి. ఇలాగా పాలు కాయొచ్చో లేదు. నేను ఇలా కాస్తున్నంతసేపు నేను ట్రై చేశానండి, అసలు డైరెక్ట్ కాయచ్చా అని. నేను పెట్టినప్పుడు గిన్నె వేడెక్కుతుంది. చూస్తున్నారు ఎలా అదురుతుందో. చాలాసేపు బౌల్ గిన్నె అదురుతూనే ఉందండి. నేను మధ్యలో ఒకసారి ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేశాను అనమాట. ఆన్ చేసినా సరే మళ్ళీ హీట్కి అలాగే కదులుతుంది. గ్యాస్ అయిపోయినప్పుడు అసలు మనం ఇలా కాయొచ్చా కాయకూడదా అంటే కాయొద్దనే చెప్తానండి. ఈ ట్రిక్ అయితే చెయ్యొద్దు, ఎందుకంటే మన రైస్ కుక్కర్ లోపల కాయిల్స్ త్వరగా పాడైపోతాయండి దీనివల్ల. పాలైతే కాగినాయండి. నేనైతే వేడి చేశాను, మొత్తం చూద్దాం అన్నట్టుగా కాసేపు ఉంచాను. కాగిని చూస్తున్నారు కదా ఎలా పొంగొస్తున్నాయో. ఇలాగే పాలు వేడెక్కండి, బాగా మరిగినాయి కూడానండి పాలు. మీకు అది కూడా ఫుల్గా చూపిస్తాను, చివరి వరకు చూడండి. మరగడం కూడా చూపిస్తాను, కానీ బౌల్ మాత్రం అదురుతూనే ఉందండి. నేనైతే పక్కనే నుంచున్నాను అనమాట. కొంచెం ఏమన్నా అనిపిస్తే వెంటనే ఆఫ్ చేసేద్దామని చెప్పి స్టవ్ని. చూస్తున్నారు కదా ఎలా మరుగుతున్నాయో. పాలు మాత్రం బాగానే మరిగినాయి, కానండి మనకి రైస్ కుక్కర్ త్వరగా పాడైపోద్దండి దీనివల్ల. ఇలా ట్రై చేయొద్దు ఎప్పుడైనా, అంటే పర్వాలేదు కానీ ఇలా మాత్రం ట్రై చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆఫ్ చేసిన తర్వాత కూడా చూడండి ఎలా మరుగుతున్నాయో. ఆ హీట్ ఉండిపోయండి. చూస్తున్నారు కదా ఎంతలా మరుగుతున్నాయో. నేనైతే స్విచ్ ఆఫ్ చేసేసాను, అయినా మరుగుతున్నాయి. నేను ఏంటంటే దాని దగ్గరుండి చూసుకున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.